సుగ్రీవరాజా, రిటైర్డ్ ఆంధ్రా బ్యాంక్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్. మా ఊరు గుంటూరు పశ్చిమ. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి నర్సరావుపేట దగ్గర పౌండిపాడు. మన పెంపసాని గారు మా ఊరు ప్రక్కనే ఉన్నారు, రావిపాడు. వాళ్ళ ఫాదర్ వాళ్ళందరూ మాకు బాగా సుపరిచితులు. ఆయన వాళ్ళ నాన్నగారు మన తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడిగా ఉండి మరి అప్పుడు కోడెల సుప్రసాదరావు గారి వాళ్ళ గెలుపులప్పుడు మేమందరం సుదీర్ఘంగా పోరాటం చేసేసి 4-5 పర్యాలు గెలిపించాము. మరి ఇప్పుడు చూస్తే ఈ దుర్మార్గుడు వచ్చి 4 సంవత్సరాల 11 నెలలు కావస్తుంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మిమ్మల్ని ఉద్ధరిస్తాను, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, పోలవరం ప్రాజెక్ట్ చేస్తాను, మరి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తాను, ప్రతి బిడ్డకి చదువు చెప్పిస్తాను, వాళ్ళని దారిద్ర్యం నుంచి పైకి లేపుతాను అని ఎన్నో దాదాపు 100 వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలను మడిచి పెట్టేసి ఏదో కొద్ది మందికి నవరత్నాలనే పేరుతోటి మరి దాదాపు 30-40 లక్షల మంది ఉన్న పోవర్టీ లైన్ పీపుల్ని తీసేసి 20-25 లక్షల మందికి నవరత్నాలని ఇచ్చినప్పుడు ఇచ్చి ఇవ్వనప్పుడు ఎగ్గొట్టి అనేక విధాలుగా ప్రజల్ని మభ్యపెట్టి ఓటు సంపాదించాలని దుర్మార్గ ప్రయత్నాలతో వస్తున్నాడు. ఇవే కాకుండా ఆ రోజు కోడికత్తి కేసు అని, అలానే ఇంకొక కేసు అని మరి బాబాయిని చంపి ఈ విధంగా అన్యాయంగా మరి వాళ్ళని అసూలు పాలు చేశారు బాబాయిని. మరి ఇలాంటి వాళ్ళని, ఇలాంటి దుర్మార్గ పరిపాలనని, ఇలాంటి దుర్మార్గ వ్యవస్థని ఉన్న ఈ నాయకుడిని మనం వెంటనే గద్దెదించకపోతే మనం రాబోయే తరాలు వాళ్ళు చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ ఎన్నికలు అనేవి అభివృద్ధికి, సంక్షేమానికి, దుర్మార్గానికి, దురాక్రమణకి, ఆక్రమణలకి, దౌర్జన్యాలకి ఇది పోటీ. కాబట్టి దార్శనికుడు అభివృద్ధి మరి సంక్షేమం అనేది రెండు కళ్ళుగా చూసుకొని రెండున్నింటినీ ఒకే సమాంతరంగా అభివృద్ధిలో పయనించే ఈ దార్శనికుడు మరి చంద్రబాబు నాయుడు గారిని ఈ ఎన్నికల్లో 125+ సీట్లతోటి గెలిపిస్తారు. ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు, అభివృద్ధి సంక్షేమం కోరుకుంటున్నారు. దుర్మార్గ పరిపాలనని అంతమొందించాలని కృతనిశ్చయంతో ఉండి మరి లక్షలాది మంది ప్రజలు యువగళానికి కానీ మరి చంద్రబాబు నాయుడు గారి సభలకు కానీ మరి లక్షలాది మంది ప్రజలు ఉవ్వెత్తున వచ్చి స్పందన తెలియజేసి మీరు వెంటనే రావాలి, మమ్మల్ని మరి ఈ గండం నుంచి గట్టెక్కాలనేది ముక్త కంఠంతో మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రధ్వరిల్లేలా స్లోగన్స్ చేస్తూ ఆయన్ని ముందుకు తీసుకొచ్చి ఆయన్ని చీఫ్ మినిస్టర్గా, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న మరి నరేంద్ర మోదీ గారిని 400+ సీట్స్ తోటి గెలిపించాలనే కృతనిశ్చయంతో మరి ఎన్డీఏ అభ్యర్థులందరూ దాదాపు 160+ సీట్లు తోటి గెలుస్తారు. 25 పార్లమెంటు సీట్లు కూడా మరి థంపింగ్ మెజారిటీతో, లక్షల మెజారిటీతో గెలవబోతున్నారు. ఈ దుర్మార్గ పాలన, ఈ దౌర్జన్య పాలన, ఈ అక్రమ పాలన, ఈ ఆక్రమణ పాలన నుంచి ప్రజల్ని అభివృద్ధి సంక్షేమం వైపు నడిపించడానికి మరి ఎన్డీఏ ఆధ్వర్యాన మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన తెలుగుదేశం జెండా మరి ఎగరబోతుంది. మరి ఒక జూన్ నెలలో 6వ తారీఖున చంద్రబాబు గారు మరి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ఇది మంచి పరిణామం, ఇది ప్రజల విజయం. ఇది ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రావడం అనేది ప్రజల విజయం, ప్రజల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి సంకేతంగా భావిస్తూ మరి మన 6 కోట్ల ఆంధ్ర ప్రజలు ఉవ్వెత్తున లేచి అందరూ రేపు మరి మేలో జరగబోయే ఎన్నికలను అఖండ మెజారిటీతోటి ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ ఎమ్మెల్యేలని, ఎంపీలని అధిక లక్షల మెజారిటీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ ఈ టీవీ ముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై